అనేక సభలలో ర్యాలీల్లో మాట్లాడుతూ ఈ ధరణి అనేది ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఒక పక్షపాత ధోరణితోనే ఉన్నది, కాబట్టి ధరణిని తీసుకుపోయి మేము బంగాళాఖాతంలో కలిపేస్తాం అని అన్నందుకు రైతులు ప్రజలందరూ కూడా నమ్మి వీళ్ళకు ఓట్లేసి ఈరోజు గద్దెనెక్కించారు. అయితే నిజంగా అసలు ధరణి వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా, మరి వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ భూభారతి అనే పేరు తీసుకొచ్చి, భూభారతి కంటే ముందు భూమాత అనేది ఒక ప్రపోజల్ కూడా వచ్చింది పేరు. ఆ భూమాత అని పేరు వచ్చినప్పుడు కొన్ని ట్రోల్స్ ఏం జరిగినాయి అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇది భూమాతనా లేకపోతే భూమేతనా అనేటువంటి ట్రోల్స్ జరిగితే వీళ్ళు మళ్ళీ దాని పేరు చేంజ్ చేస్తున్నారు. సరే, ఏదేమైనా కానీ 5 మంది కమిటీల సభ్యులను పెట్టి దాంట్లో 18 రాష్ట్రాలను పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓఆర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేసి ఈరోజు మేము కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పేసి గత జనవరి 4వ తారీఖు రోజు బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చెప్పారు. ఏమని, ఈ తెలుగు రాష్ట్రాలలో గత 1971 నుంచి అమల్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టము 49 సంవత్సరాల పాటుగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇందిరమ్మ పెట్టినటువంటి చట్టం అమలైంది. 2020 వరకు అదే చట్టం ఉంది. దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో మార్చిందనేది ఒక చెప్తూ ఏమన్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రజలకు భూమి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం, పేదలకు ముఖ్యంగా అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. భూమి లేకపోతే రైతులకు మనుగడ లేదు, భూమే వాళ్ళకు ఆధారం అని చెప్తూ అనేక రకాలైనటువంటి విషయాల పట్ల ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు చర్చ ఏందనంటే, ధరణి వల్ల నిజంగానే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాయి. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, నేను కూడా ఇప్పటికీ నేను అదే ఇప్పుడు నేను కూడా మా మండల ఆఫీస్లో పెట్టినటువంటి దరఖాస్తుకు ఇప్పటి వరకు కూడా పరిష్కారం లభించలేదు. అంటే మా తాతగారి పేరిట ఉన్నటువంటి భూమి మా తండ్రి గారికి ఎక్కేటువంటి క్రమంలో కొంత మిస్ అయింది. ఆ 1 ఎకరా 2 ఎకరాలు ఎక్కడ పోయిందా అని చెప్పేసి అప్లికేషన్ పెడితే ఇప్పటి వరకు దాని మీద ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ లేకపోతే పై అధికారులకు ఎవరికి మొరబెట్టుకున్నా కానీ లేదు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఎవరైతే ఈ 5 మెన్ కమిటీ ఉన్నటువంటి ఉన్నదో దాంట్లో భూమి సునీల్ గారు అనేటువంటి వ్యక్తి చాలా క్లియర్గా చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల ఎకరాల భూములకు 25 లక్షల రైతులకు సంబంధించిన భూముల్లో దాదాపు 21 లక్షల ఎకరాలు ఈరోజు అందుబాటులో లేవు, ధరణిలోకి ఎక్కలేదు. ఈరోజు రైతులు కాళ్లకు చెప్పులు అరిగేలా ఈరోజు ప్రతిరోజు ఇప్పటికీ కూడా అంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో రైతులు లక్షలాది మంది రైతులు 21 లక్షల మంది రైతులు ఈరోజు ప్రతి గ్రామంలో దాదాపుగా మీరు లెక్కలు తీస్తే అంచనాల ప్రకారం ప్రతి గ్రామంలో దాదాపు 200 మంది రైతులు ఈరోజు వాళ్ళ భూమి వివరాలు తప్పుపడ్డదని, సర్వే నెంబర్ తప్పుపడ్డదని, విస్తీర్ణం తప్పుపడ్డదని, ఆధార్ కార్డ్ నెంబర్ తప్పుపడ్డదని, లేకపోతే వాళ్ళ గ్రామం పేరు తప్పుపడ్డదని, ఇంకా ఒక చిన్న మైనర్ పేరు అంటే వాళ్ళ ఇంటి పేరు కూడా తప్పుపడ్డదని సంవత్సరాల పాటు ఈరోజు మండలాధికారి చుట్టూ రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి వాళ్ళకి అర్థం కాక అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళు స్పందించకపోతే ఇక ఏమంటారు, నమ్ముకున్నోనికి దేవుడే దిక్కు అన్నట్టు వాళ్ళు అప్లికేషన్ పెట్టి ఎవరు కూడా దాని మీద స్పందించకపోతే చివరికి ఇక కోర్టులలో కేసులు వేసి వాయిదాల చుట్టూ తిరుగుతున్నారు. ఓకే రాజు గారు, ఇప్పుడు మీరు ధరణిలోనూ ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించారు. గుడ్. ఇప్పుడు ఈ భూభారతి చట్టం కొత్తగా రాబోతోంది కదా, వీటన్నిటికీ పరిహారంగా ఇది రాబోతోందా, లేకుంటే ఇది కూడా అంటే ధరణి ప్రారంభంలోన మనకు వచ్చిన నినాదం ఏంటంటే 15 నిమిషాల్లో మ్యూటేషన్ 10 నిమిషాల్లో పాస్బుక్, అంత ఫాస్ట్గా జరుగుతుంది అని అప్పట్లో అన్నారు. అది కళ్ళగా మారిపోయింది. కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా గత ఎన్నికల్లోన బీఆర్ఎస్ వెనకబడడానికి పరాజయం కావడానికి గల అనేక కారణాల్లో ఇది కూడా ఖచ్చితంగా ప్రధాన కారణం చెప్పాలి. రైతులు చాలా ఇబ్బంది పడ్డారని కూడా అన్నారు. సో దాన్ని ఎన్నికల అస్త్రంగా తీసుకొని మీరు ముందుకెళ్లారు. పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది రెఫరెండం కాబోతోంది అని అన్నారు.
దాని రెఫరెండంగానే మేము వెళ్తామన్నారు. ఈ విధంగా వీళ్ళు అంటే ఇప్పుడు మీరు భూభారతి బాగుందని మీరు అంటున్నారా? స్టడీ చేశారా దాన్ని ఎలా ఉంది అని? నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఇల్లు అల్కంగానే పండుగ కాదు. ఈరోజు ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఈరోజు ధరణిని తీసుకుపోయి వీళ్ళు బంగాళాఖాతంలో వేసి వెంటనే మేము భూభారతి పేరిట పేరు మార్చి తీసుకొస్తున్నారు తప్ప అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే దాదాపుగా ఈ భూములకు సంబంధించినటువంటి నేను ఒక అడ్వకేట్గా ఉన్నా కాబట్టి ఈ భూములకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో 120 రకాల సమస్యలు ఉన్నాయి. 120 రకాల సమస్యలు. ఇప్పుడు 21 లక్షల భూముల వివరాలు ఆన్లైన్లో రికార్డు కాకపోగా 9,24,000 సాదా బైనామాలకు ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదు. అంటే 2020 ముందు ఇట్లా చాలా ఉన్నాయి. అటవీ భూములు ఉన్నాయి, వక్ఫ్ భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ భూభారతి పరిష్కారం చూపిస్తుందా లేదా? ఇంకొకటి వీళ్ళు ఏమంటున్నారు, గతంలో 33 మాడ్యూల్స్ పెట్టిరు, దానివల్ల 6కు కుదించడం వల్ల సమస్యలకు పరిష్కారం. 33 నుంచి 6కు తీసుకొస్తే అది కాంప్లికేషన్ అవుతుంది కానీ సమస్యలకు పరిష్కారం ఎట్లా జరుగుతుంది? కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండింది, అది తగ్గించారు. అవును సార్, ఇప్పుడు నా పేరు తప్పు పడింది, నా ఇంటి పేరు తప్పు పడింది. ఆ 33 మాడ్యూల్స్ లో మీరు తగ్గించినప్పుడు ఆ కాలమే లేకపోతే నేను ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి? సో ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చెప్తున్నది ఏంది, భూభారతి మేము తీసుకుంటున్నటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఇన్ని సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ కంఠంలో ఉన్నటువంటి ఇండ్లకు వాళ్ళకు హక్కుదారు అనుభవించేటువంటి బుక్కులు లేవు అని చెప్పేసి, అంటే మేము కొత్తగా ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఇండ్లకు కూడా మేము హక్కుకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తాం, వాళ్ళకు బుక్కులు జారీ చేస్తామంట. రెండోది, భూదారాన్ని పెట్టిరు. భూదార్ అంటే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మేము ఈ భూభారతి ద్వారా ప్రతి ఎకరా భూమికి మేము భూదార్ తీసుకురాబోతున్నాము, దాన్ని ఆన్లైన్లో రికార్డ్ చేయబోతున్నాము. తద్వారా ప్రతి రైతుకి భూదార్ కార్డు ఉంటే ఆ భూదార్ కార్డు ఎట్లయితే ఆధార్ మన నెంబర్ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే మన కుటుంబ వివరాలు, ఇంటి వివరాలు ఏ రకంగా వస్తాయో అదే రకంగా నీకు ఎంత పొలం ఉంది, అది ఎక్కడ ఉంది, తర్వాత ఆ సరిహద్దులు ఏంటివి, ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నారు. బట్ స్టిల్ నౌ వీ హావ్ సో మెనీ డౌట్స్. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లంలో వస్తుంది. ఎందుకంటే చెప్తా ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అంటే 1971 నుంచి ఇప్పటి వరకు సమస్యలు అయితే తరచుగా అవే అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు మరి ఆర్ఓఆర్ చట్టం 1971లో ఉన్నటువంటి ఆర్ఓఆర్ చట్టంలో ఇబ్బందులు లేకపోతే 2020లో వీళ్ళు దాన్ని మార్చాల్సిన అవసరం లేకపోతుండే, మళ్ళీ ఇప్పుడు మార్చాల్సినటువంటి అవసరం లేకపోతుండే కదా. కాబట్టి ఈ భూభారతి మొత్తం కూడా ఇది ఏమంటారు, మన ఆమంతర్ చూమంతర్ ఖాళీ అయితే కాదు. ఎందుకనంటే అన్ని సమస్యలకు భూభారతి పరిష్కారం చూపిస్తుందని మేము అనుకుంటాం. మళ్ళీ మీతో వస్తాను. కోటిరెడ్డి గారు నమస్తే. సార్, ఇప్పుడు మళ్ళీ కొత్త శకం మొదలయ్యింది కాంగ్రెస్లో. అంటే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పారు ఏంటి, ధరణి పనికి మాలింది లేదా సమస్యలతో కూడుకున్నది, అది రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. తప్పుల తడకతో సాగినటువంటి ధరణిని పక్కన జరిపి దాని స్థానే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాటి నుంచే అది ప్రారంభం కాబోతోంది. సో ఈ సందర్భంలోన ఒక పరిశీలకుడిగా మీరు గతంలో జరిగినటువంటి వాటిని దిద్దుకొని ముందుకెళ్ళేటువంటి, ముందడుగు వేసేటువంటి పంత ఏమైనా కనిపిస్తోందా వీళ్ళలోన? మొదటిగా భూభారతికి సంబంధించినటువంటి విషయం మాట్లాడడానికి ముందే ధరణి గురించి మాట్లాడతాం. ధరణికి ముందు కూడా ఇప్పుడు ఈ భూ సమస్యలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నవి. కానీ ఇప్పుడు పహాణీల్లో కానీ లేకపోతే అడంగల్లో ఈ రకరకాల పేర్లతో ఉన్నా కూడా ఆ రికార్డులన్నీ, రెవెన్యూ రికార్డులన్నింటిలో కూడా ఒక స్పష్టత ఉంది. కానీ ఈ భూములకు సంబంధించినటువంటి సర్వేలు ఎప్పుడు పూర్తి చేశారు? ఈ రోజుకి కూడా ఆ సర్వేలకు సంబంధించినటువంటి ఓ స్పష్టత ఉందా? సరిహద్దులకు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా చేశారా? చేయలేదు. ధరణి అనేది తీసుకొచ్చారు, నిజమే, ఉద్దేశం మంచిదై ఉండొచ్చు. ఆ రోజు ఆలోచన పరంగా బ్రహ్మాండం. అప్పుడు కేసీఆర్ గారు అన్ని సమస్యలకు ఇది ఆదర్శం. అది ప్రతి ఒక్కళ్ళు ఆదర్శాలు ఒల్లించిన తర్వాతే ప్రతి స్కీమ్ని ప్రవేశపెడతారు. కానీ ధరణి ఎంత తీవ్రమైనటువంటి వేదనకి చాలా మందిని గురి చేసింది. మరీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో, అంటే అరెకరము, పావు ఎకరము ఉన్నటువంటి వాళ్ళు, లేదా 10 గుంటలు